Hello students, welcome to Tanmay's Tuition Center YouTube channel. So ఈరోజు మనం క్లాస్ 9th లో ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఇస్ లైన్స్ అండ్ యాంగిల్స్ చూడబోతున్నాము. ఈ పర్టికులర్ వీడియోలో మనం 6.1 ఫస్ట్ ఎక్సర్సైజ్ ఆఫ్ లైన్స్ అండ్ యాంగిల్స్ మొత్తం థియరీ పార్ట్ అండ్ ఆల్సో ఆల్ ద ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం అలాంగ్ విత్ ద థీరమ్స్ అండ్ యాక్సియోమ్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, సో లెట్ us quickly see some of the topics related to the first exercise of lines and angles. సో ఇవన్నీ కూడా మనం చిన్నప్పుడు నేర్చుకున్నవే. ఏంటి అంటే వాట్ ఈస్ ఎ లైన్, వాట్ ఈస్ ఎ రే, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం కదా. సో లైన్ అంటే ఏంటి, అటు అంటే ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్, అంటే దీనికి ఎండ్ పాయింట్స్ ఉండదు. సో టువర్డ్స్ ఇన్ఫినిటీ ఇటువైపు అటువైపు రెండు వైపులా టువర్డ్స్ ఇన్ఫినిటీ వెళ్తే కనుక దాన్ని లైన్ అంటారు. సో లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి, సో ఇట్ హ్యాస్ టూ ఎండ్ పాయింట్స్ అనమాట. ఆ లైన్ విత్ టూ ఎండ్ పాయింట్స్ ఈస్ కాల్డ్ యాజ్ లైన్ సెగ్మెంట్. రే అంటే ఏంటి, సింగిల్ ఎండ్ పాయింట్ ఉంటుంది, ఇంకోవైపు టువర్డ్స్ ఇన్ఫినిటీ వైపు వెళ్తే కనుక దాన్ని రే అంటారు. ఇవన్నీ కూడా మనం చిన్న క్లాసెస్లో నేర్చుకోవడం జరిగింది. సో లెట్ us quickly see what are collinear and non-collinear points. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో ద పాయింట్స్ విచ్ లై ఆన్ అ సేమ్ స్ట్రైట్ లైన్ ఆర్ కాల్డ్ యాజ్ collinear points. సో మోర్ దెన్ 2 పాయింట్స్ జాయిన్ చేస్తే కనుక మనకి అన్నీ కూడా ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తే వాటిని ఏమంటారు, కొలీనియర్ పాయింట్స్ అంటారు. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ ఏబిసి ఫార్మ్ స్ట్రైట్ లైన్ కాబట్టి వీటిని కొలీనియర్ పాయింట్స్ అంటారు. వెరాస్ నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటంటే విచ్ డు నాట్ ఫార్మ్ అ స్ట్రైట్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ PQRS అని ఇక్కడ పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఏవైనా మోర్ దెన్ 2 పాయింట్స్ జాయిన్ చేస్తే మీకు ఇక్కడ స్ట్రైట్ లైనే ఫామ్ అవ్వట్లేదు. సో ఇలా స్ట్రైట్ లైన్ ఫామ్ చేయని పాయింట్స్నే నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటారు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దీస్ టూ, కొలీనియర్ అండ్ నాన్ కొలీనియర్ పాయింట్స్. ఓకే, సో లెట్ us quickly see what is an angle. యాంగిల్ ఎలా ఫామ్ అవుతుంది, బై 2 rays. ఒక 2 rays ఒక కామన్ ఎండ్ పాయింట్ ఉంటే కనుక 2 raysకి ఎక్కడైతే కామన్ ఎండ్ పాయింట్ ఉందో అక్కడే ఏం ఫామ్ అవుతుంది, యాంగిల్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ కామన్ ఎండ్ పాయింట్ ఉంది కదా, దాన్ని ఏమంటారు, వర్టెక్స్ ఆఫ్ ద యాంగిల్ అంటారు. ఈ 2 rays ఉంటాయి కదా, ఏవైతే యాంగిల్ని ఫామ్ చేస్తున్నాయో వాటిని ఏమంటారు, ఆర్మ్స్ ఆఫ్ ద యాంగిల్ అని అంటారు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ అన్ యాంగిల్. ఇప్పుడు లెట్ us quickly see the types of angles. What is an acute angle? The angle which lies between 0 to 90 degrees. అంటే 0 to 90 degrees మధ్యలో యాంగిల్ ఉంటే, ఫర్ సపోజ్ 30 degrees, దిస్ ఇస్ అ acute angle. సో రైట్ యాంగిల్ అంటే ఏంటి అంటే 2 rays మధ్యలో పర్పెండిక్యులర్, అంటే రెండు ఆర్మ్స్ పర్పెండిక్యులర్గా ఉంటే కనుక నీకు 90 degrees అంటారు కదా. సో ఇలాగా యాంగిల్ అనేది 90 degreesకి ఈక్వల్ అయితే దాన్ని ఏమంటారు, రైట్ యాంగిల్ అని అంటారు అనమాట. కమింగ్ టు ద obtuse angle. యాంగిల్ విచ్ లైస్ బిట్వీన్ 90 to 180. అంటే ఫర్ సపోజ్ ఏదైనా ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 120 degrees, దిస్ ఈజ్ అన్ obtuse యాంగిల్. 90 to 180 మధ్యలో ఉంటే obtuse అంటారు. స్ట్రైట్ యాంగిల్ అంటే ఏంటి, యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అయితే స్ట్రైట్ యాంగిల్ అని అంటారు. సో వాట్ ఈస్ అ రిఫ్లెక్స్ యాంగిల్, 180 to 360 degrees మధ్యలో ఉంటే కనుక దాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 200 degrees, 220 degrees ఇవన్నీ కూడా రిఫ్లెక్స్ యాంగిల్కి ఎగ్జాంపుల్స్ అనమాట. వాట్ ఈస్ ఫుల్ కంప్లీట్ యాంగిల్, దీన్ని కంప్లీట్ యాంగిల్ అంటారు. కంప్లీట్ యాంగిల్ అంటే ఏంటంటే ఫుల్ రొటేషన్, కంప్లీట్గా రొటేట్ అయితే కనుక మనం ఏం చేస్తాం, ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో ఆ పాయింట్లోనే ల్యాండ్ అయితే మనం ఏమంటాం, 360 degrees రొటేట్ అయ్యామంటాం. దిస్ ఇస్ కంప్లీట్ యాంగిల్ అనమాట. Full rotation is nothing but complete angle. These are the types of angles which you already learnt in your previous classes. This is just a recap. Okay, so coming to the next topic, that is complementary and supplementary angles. 2 angles sum అనేది 90 degrees కి ఈక్వల్ అయితే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 30 degrees 60 degrees తీసుకుందాం. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, రెండు యాడ్ చేస్తే 60 + 30 ఈజ్ నథింగ్ బట్ 90. సో ఇలాగ 2 యాంగిల్స్ సమ్ అనేది 90 degrees అయితే కనుక వాటిని ఏమంటారు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 యాంగిల్స్ సమ్ అనేది 180 degrees, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 120 degrees అండ్ 60 degrees తీసుకున్నాం అనుకో, ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 180 వచ్చింది కదా. సో ఇఫ్ 2 యాంగిల్స్ సమ్ ఇస్ 180 degrees ఇట్ ఫార్మ్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ అనమాట. ఇది కొన్నిసార్లు కొంతమంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కాంప్లిమెంటరీ అంటే 180 అని, సప్లిమెంటరీ 90 degrees, ఏది ఏంటో తేడా తెలియదు. దానికోసం సింపుల్గా ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఓకే, ఇక్కడ సి ఫస్ట్ వస్తుందా ఆల్ఫాబెట్స్లో, ఎస్ ఫస్ట్ వస్తుందా, ఆబ్వియస్లీ సి మనకు తెలుసు కదా.
90 degrees ఫస్ట్ వస్తుందా 180 వస్తుందా నెంబర్స్లో? 90 ఫస్ట్ వస్తుంది. సో సి గోస్ విత్ 90 అండ్ ఎస్ గోస్ విత్ 180. ఇట్లాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అంటే ఓకే. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ కాన్సెప్ట్. కమింగ్ టు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ ఎడ్జసెంట్ యాంగిల్స్. సో ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏంటి అంటే, ఎడ్జసెంట్ యాంగిల్స్ ఫామ్ అవ్వాలి అంటే కామన్ వర్టెక్స్ ఒకటి ఉండాలి, కామన్ ఆర్మ్ ఉండాలి, 2 నాన్ కామన్ ఆర్మ్స్ ఉండాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే బీడీ అనేది కామన్ ఆర్మ్. ఓకే, అంటే యాంగిల్ 1కి యాంగిల్ 2కి ఇది కామన్ కదా. అండ్ ఏబి అండ్ బీసీ ఆర్ ద నాన్ కామన్ ఆర్మ్స్. అండ్ ఇక్కడ బి అనే వర్టెక్స్ కామన్ వర్టెక్స్ కదా. ఇలా ఉంటే కనుక ఇక్కడ మనకి 2 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి కదా. ఈ రెండింటిని ఏమంటారు? ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. సింపుల్గా మన భాషలో చెప్పాలంటే పక్క పక్కన ఉండే యాంగిల్స్ని ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటారు, అంతే. సో ఎడ్జసెంట్ యాంగిల్స్ ఫామ్ అవ్వాలంటే నాన్ కామన్ ఆర్మ్స్ ఉండాలి 2, అండ్ ఒక కామన్ ఆర్మ్ ఉండాలి, కామన్ వర్టెక్స్ ఉండాలి. ఉంటే కనుక మనకి సింపుల్గా ఎడ్జసెంట్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వన్. ఇప్పుడు లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఏంటో చూద్దాం. ఎడ్జసెంట్ యాంగిల్సే, ఆ 2 ఎడ్జసెంట్ యాంగిల్స్ యాడ్ చేస్తే 180 degrees వస్తే కనుక దాన్ని లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటారనమాట. ఇప్పుడు ఈ 2 నాన్ కామన్ ఆర్మ్స్ ఉన్నాయి కదా, ఏమేంటవి? ఏబి అండ్ బీడీ. ఈ 2 కూడా నాన్ కామన్ ఆర్మ్స్ కదా. ఈ 2 కలిపితే మనకి ఏం ఫామ్ అయింది? ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అయింది అనమాట. అలా అయితే కనుక దీన్ని లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటారు. ఎప్పుడైనా కూడా 2 యాంగిల్స్ సప్లిమెంటరీ అయితే కనుక, అంటే 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎప్పుడూ కూడా ఒక స్ట్రైట్ లైన్ని ఫామ్ చేస్తాయి. అంటే నాన్ కామన్ ఆర్మ్స్ స్ట్రైట్ లైన్ని ఫామ్ చేస్తాయి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వన్, లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ కాన్సెప్ట్. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో కమింగ్ టు ద నెక్స్ట్, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే కామన్ పాయింట్ దగ్గర, అప్పుడు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఫర్ సపోజ్ ఈ 2 లైన్స్ తీసుకుందాం. O అనే పాయింట్ అనేది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ 2 లైన్స్, దెన్ వీ గెట్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఇక్కడ 1 అనే యాంగిల్ వర్టికల్లీ ఆపోజిట్గా ఏముంది? యాంగిల్ 3. 2కి ఆపోజిట్గా ఏముంది? యాంగిల్ 4. దీస్ ఆర్ ద పేర్ ఆఫ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఈ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు ఎలా ఉంటాయంట? ఈక్వల్గా ఉంటాయంట. అంటే 1కి వర్టికల్లీ ఆపోజిట్ 3 కదా. సో యాంగిల్ 1 is equal to యాంగిల్ 3, అండ్ 2కి ఆపోజిట్ 4 కదా. సో యాంగిల్ 2 is equal to యాంగిల్ 4. సో ఎప్పుడు ఫామ్ అవుతాయి? when 2 lines intersect each other at a common point, then vertically opposite angles are formed. So what are intersecting and non-intersecting lines? Intersecting lines అంటే vertically opposite angles ఫామ్ అవుతాయి. intersecting lines అంటే ఏంటి? 2 lines కి కామన్ పాయింట్ దగ్గర మీట్ అయితే కనుక వాటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. ఫర్ సపోజ్ PQ అండ్ RS ఉన్నాయి. ఈ 2 కూడా ఒక కామన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది. సో అలాంటి లైన్స్నే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. వెరాస్ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటి అంటే, ఇక్కడ అసలు PQRS సంబంధం లేకుండా ఉన్నాయి చూసారా. ఇక్కడ ఎక్కడా కూడా ఎంత ఎక్స్టెండ్ చేసినా కూడా టువర్డ్స్ ఇన్ఫినిటీ ఈ 2 అసలు మీట్ అయ్యే ఛాన్సే లేదు. అంటే కామన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లేకపోతే కనుక వాటిని ఏమంటారు? నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. వీటిల్నే ప్యారలల్ లైన్స్ అని కూడా అంటారనమాట. ప్యారలల్ లైన్స్ అనేవి ఎప్పుడు కూడా 2 లైన్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా, అంటే ఇక్కడ నుండి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీసామనుకో, దిస్ ఇస్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 లైన్స్ 2 centimeters అనుకో. ఇంకొక పాయింట్ దగ్గర ఒక పర్పెండిక్యులర్ గీసావు, ఈ లెంత్ కూడా ఎంత ఉంటుందంట? 2 centimeters ఉంటుంది. అంటే ఈ 2 లైన్స్ మధ్యలో ఎప్పుడు కూడా డిస్టెన్స్ ఏ పాయింట్ దగ్గర అయినా కూడా సేమే ఉంటుంది అనమాట. దీస్ ఆర్ సెడ్ టు బి ప్యారలల్ లైన్స్. I hope you understood this concept. Let us quickly see the linear pair axioms. So ఈ linear pair axioms కి ప్రూఫ్ అనేది అవసరం లేదు axioms కి. సో axiom 6.1 ఏం చెప్తుంది అంటే, if a ray stands on a line, then the sum of the 2 adjacent angles so formed is 180 degrees. అంటే ఏంటి? ఫర్ సపోజ్ OC అనేది ఒక రే, దిస్ స్టాండ్స్ ఆన్ ఎ లైన్ AB కదా. AB అనే లైన్ మీద OC అనే రే అనేది నుంచునుంది. అప్పుడు ఏంటి? ఇక్కడ మనకి 2 adjacent angles ఉన్నాయా? ఏమేంటవి? AOC అనే ఒక యాంగిల్ అండ్ BOC అనే యాంగిల్. ఈ 2 adjacent angles అనుకున్నాం కదా. ఈ 2 కలిపితే ఎప్పుడు సమ్ ఎంత ఉంటుందంట? 180 degrees ఉంటుందంట. దిస్ ఇస్ నథింగ్ బట్ axiom 6.1. I hope you understood this one. 6.2కి వెళ్ళిపోదాం, విచ్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ కాన్వర్స్ ఆఫ్ 6.1. అంటే జస్ట్ రివర్స్లో చెప్తాడు అనమాట. ఏంటి? if the sum of 2 adjacent angles is 180, then the non-common arms of the angle form a line. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అదే COA
అండ్ సిఓబి అనేవి అడ్జసెంట్ యాంగిల్స్ కదా, ఈ రెండు కంబైన్ చేస్తే నాకు 180 వచ్చింది. ఓకే, ఇలా 180 డిగ్రీస్ వస్తే అంట నాన్ కామన్ ఆర్మ్స్ అంటే ఓఏ అండ్ ఓబి అనేవి నాన్ కామన్ ఆర్మ్స్ కదా, ఈ రెండు కలిపి మనకి ఏం ఫామ్ అవుతుందంట, ఒక స్ట్రెయిట్ లైన్ ఫామ్ అవుతుందంట. ఇక్కడ ఫామ్ అయింది కదా, ఓఏ అండ్ ఓబి కంబైన్ చేస్తే ఏబి అనేది ఒక స్ట్రెయిట్ లైన్ ఫామ్ అయింది కదా. ఎప్పుడైనా రెండు అడ్జసెంట్ యాంగిల్స్ సమ్ 180 అయితే ఇట్ ఫార్మ్స్ అ స్ట్రెయిట్ లైన్. ఎప్పుడైనా స్ట్రెయిట్ లైన్ మీద ఉండే అడ్జసెంట్ యాంగిల్స్ సమ్ ఎంత ఉంటుందంటే ఎప్పుడు కూడా 180 డిగ్రీస్ ఉంటుంది అనమాట. జస్ట్ కాన్వర్స్ ఆఫ్ ఈచ్ అదర్ రెండు యాక్సియమ్స్. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీ షుడ్ యూజ్ ఇన్ ద 6.1 ఎక్సర్సైజ్ అనమాట. సో లెట్ us క్విక్లీ సీ ద థీరం ఆఫ్ 6.1. ఒకే ఒక థీరం ఉంది, ఏంటి అంటే ఇఫ్ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్, అంటే ఫర్ సపోజ్ 2 లైన్స్ ఉన్నాయి, ఆ రెండు కూడా ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట ఒక పాయింట్ దగ్గర. దెన్ వర్టికల్లీ లైన్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఫార్మ్డ్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేయమన్నాడు. అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఇందాక చూసాం కదా, అవి ఈక్వల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు అనమాట. సో లెట్ us కన్సిడర్ 2 లైన్స్ ఏబి అండ్ సిడి విచ్ ఇంటర్సెక్టెడ్ ఓ. డయాగ్రామ్ చూడండి, ఏబి అండ్ సిడి అనేవి 2 లైన్స్, అవి ఎక్కడ మీట్ అవుతున్నాయంట, ఓ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయంట. వాడు ఏమంటున్నాడంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయమన్నాడు. అంటే ఏంటి, ఏఓసి అనే యాంగిల్ బిఓడి యాంగిల్ ఈక్వల్, అంటే ఇది యాంగిల్ 1 అయితే ఈ యాంగిల్ కూడా ఏమవ్వాలి, 1 అవ్వాలి. అలాగే బిఓసి ఈజ్ ఈక్వల్ టు ఏఓడి అని ప్రూవ్ చేయమన్నాడు. అంటే ఇది యాంగిల్ 2 అయితే కనుక ఇది కూడా ఏమై ఉండాలి, యాంగిల్ 2 అని అయి ఉండాలి. సో ఇవి వర్టికల్లీ పేర్ ఆఫ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయమన్నాడు. సో లెట్ us క్విక్లీ సీ ద ప్రూఫ్. ఇప్పుడు మనకి ఏం తెలుసు, ఏబి అనేది ఒక స్ట్రైట్ లైన్ కదా, స్ట్రైట్ లైన్ మీద యాంగిల్స్ ఎంత ఉండాలి, అడ్జసెంట్ యాంగిల్స్ సమ్ ఇందాకే చూసాం యాక్సియమ్స్లో 180 డిగ్రీస్ ఉండాలి కదా. సో ఏఓసి ప్లస్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, ఏబి అనేది లైన్ కాబట్టి. అలాగే సిమిలర్లీ సిడి అనేది స్ట్రైట్ లైన్ కాబట్టి దీని మీద ఉండే యాంగిల్ సమ్ కూడా ఎంత ఉండాలి, 180 డిగ్రీస్. అంటే ఏఓసి ప్లస్ ఏఓడి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్లో ఆర్హెచ్ఎస్ రెండు వైపులా ఏముంది, 180 ఉంది కాబట్టి మనం సింపుల్గా ఎల్హెచ్ఎస్ రెండు ఈక్వల్ చేసేయచ్చు. సో ఏఓసి ప్లస్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు ఏఓడి ప్లస్ సిఓడి. ఈ రెండిట్లో ఏం కామన్ ఉన్నాయి, ఏఓసి కామన్ ఉంది, ఇటువైపు కూడా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేయచ్చు. దేర్ఫోర్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు ఏఓడి. ఒక పెయిర్ అనేది ఈక్వల్ అని ప్రూవ్ చేసాం, అంటే ఒక పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అనేవి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేసాం. సిమిలర్లీ మళ్ళీ ఏబి అనే స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేసాం, ఇటువైపు ఉన్న యాంగిల్స్ కదా సమ్ ఈక్వల్ టు 180 చేసాం. ఇప్పుడు ఇటువైపు ఉన్న యాంగిల్స్ సమ్ కూడా 180 కదా ఏబి స్ట్రైట్ లైన్ అయినప్పుడు. అంటే ఏంటి, ఏఓడి ప్లస్ బిఓడి ఈజ్ ఈక్వల్ టు 180. సిమిలర్లీ సిడి అనే స్ట్రైట్ లైన్ మీద మళ్ళీ ఇటువైపు ఉండే యాంగిల్స్ 180 అని చెప్పాం కదా, ఇప్పుడు ఇటు ఉన్న యాంగిల్స్ 180 అని చెప్తాం. అంటే ఏఓడి ప్లస్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు 180. సేమ్ అలాగే ఇందాకలాగానే ఎల్హెచ్ఎస్ రెండు ఈక్వల్ చేస్తే మనకి ఇక్కడ ఏమేమి కామన్ ఉన్నాయి, ఏఓడి కామన్ ఉంది, క్యాన్సిల్ చేస్తే బిఓడి ఈజ్ ఈక్వల్ టు ఏఓసి వచ్చింది. సో మనం హెన్స్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేసాం. దిస్ ఇస్ ద ఓన్లీ థీరమ్ ఇన్ 6.1 ఎక్సర్సైజ్. సో ఇంపార్టెంట్. సో ఎవరికైనా అర్థం కాకపోతే జస్ట్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ సాల్వ్ చేయండి. ఓకే, పాజ్ చేసి సాల్వ్ చేయండి. సో లెట్ us క్విక్లీ సీ ద ఎక్సర్సైజ్ క్వశ్చన్స్. సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఏబి అండ్ సిడి లైన్స్ ఇంటర్సెక్టెడ్ పాయింట్ ఓ అన్నాడు. ఓ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయంట. ఆబ్వియస్గా రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఒక పాయింట్ దగ్గర అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంట, ఈక్వల్గా ఉంటాయి. మనం ఆల్రెడీ చూసాం అది, అంటే జస్ట్ గుర్తుంచుకోండి చెప్తుంది. ఎప్పుడైనా రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్, అది గుర్తుపెట్టుకోవాలి. వాడు ఏమి ఇచ్చాడు, బిఓడి వాల్యూ 40 అని ఇచ్చాడు. ఇక్కడ రెడ్లో ఉన్నాయి కదా, ఈ రెండు కూడా నేను ప్రూవ్ చేసిన తర్వాత రాసిన సొల్యూషన్స్ అనమాట. సో ఈ 30, 40 నువ్వు ప్రూవ్ చేయాలి, ఇవ్వలేదు వాడు. ఇక్కడ బ్లాక్లో రిప్రజెంట్ చేసింది మాత్రమే ఇచ్చాడు. ఏమిచ్చాడు, బిఓడి వాల్యూ 40 ఇచ్చాడు అనమాట. మళ్ళీ ఏఓసి ప్లస్ బిఓఈ వాల్యూ 70 ఇచ్చాడు. బిఓఈ అడిగాడు, రిఫ్లెక్స్ ఆఫ్ సిఓఈ అడిగాడు. ఎలా చేయాలో చూద్దాం చూడండి. సో బిఓడి అనేది 40 ఇచ్చాడు కదా. ఇప్పుడు మనకేం తెలుసు, ఏబి అండ్ సిడి ఇంటర్సెక్టెడ్ పాయింట్ ఓ అన్నాడు. అంటే ఏంటి, ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కదా. సో therefore we can say that AOC is equal to BOD, vertically opposite angles. So ఇది 40 అయితే ఇది కూడా 40 కదా.
సో దాని నుండి AOC ఈజ్ ఈక్వల్ టు 40 వచ్చింది. అదే ఇక్కడ నేను రిప్రజెంట్ చేశాను అనమాట రెడ్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, AOC ప్లస్ BOE ఈజ్ ఈక్వల్ టు 70 వాడు ఇచ్చేసాడు. దాని నుండి AOC దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే BOE వచ్చేస్తుందా. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ BOE ఫైండ్ అవుట్ చేసేసాం. ఇప్పుడు రిఫ్లెక్స్ ఆఫ్ COE అడిగాడు. రిఫ్లెక్స్ ఆఫ్ COE అంటే ఏం లేదు, గుర్తుపెట్టుకోండి, వెరీ సింపుల్. రిఫ్లెక్స్ యాంగిల్ అడిగాడు అంటే ఇచ్చిన యాంగిల్ ఉంది కదా, ముందు అది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే యాంగిల్ COE కనుక్కోవాలి. 360 డిగ్రీస్ నుండి వచ్చిన COE యాంగిల్ని సబ్ట్రాక్ట్ చేస్తే రిఫ్లెక్స్ ఆఫ్ COE వచ్చేస్తుంది. రిఫ్లెక్స్ అనగానే 360 డిగ్రీస్ మైనస్ ద గివెన్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ రిఫ్లెక్స్ ఆఫ్ COE అలా వస్తుంది అనమాట. ఇప్పుడు ముందు మనం COE కట్టాలి. వెరీ సింపుల్. AB అనేది ఒక స్ట్రైట్ లైన్, దాని మీద ఉండే యాంగిల్ సమ్ ఎప్పుడు ఎంత ఉండాలి, 180 డిగ్రీసే కదా. అంటే 40 ప్లస్ COE ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 180. సో దాని నుండి COE వచ్చేస్తుంది, సింపుల్. ఓకే, ఇప్పుడు మనకి చెప్పినట్టే 40 ప్లస్ 30 ప్లస్ COE ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. 40 ప్లస్ 30 అంటే 70 అటు వెళ్తే -70, దాని నుండి COE వాల్యూ ఎంత 110. నేను ఆల్రెడీ చెప్పాను రిఫ్లెక్స్ ఆఫ్ COE అంటే 360 మైనస్ COE చేయాలి. సో 360 minus 110 చేస్తే 250 వచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ రిఫ్లెక్స్ ఆఫ్ COE. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్. ఓకే, సో కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, దట్ ఈస్ XY అండ్ MN ఇంటర్సెక్టెడ్ పాయింట్ O దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట. POY వాల్యూ అనేది 90 ఇచ్చాడు, A:B రేషియోలో ఇచ్చాడు, C వాల్యూ అడిగాడు. ఓకే, సో A:B 2:3 అంటే దీన్ని నార్మల్గా రిప్రజెంట్ చేయాలంటే ఏం చేయాలి, రేషియోని తీయాలంటే 2:3ని 2x 3x అని తీసుకోవాలి. X మే బి ఎనీ నెంబర్. ఓకే, సో A వాల్యూ 2x, B వాల్యూ 3x. ఇప్పుడు మనకి ఏం తెలుసు, ఆల్రెడీ వాడు ఏమి ఇచ్చేసాడు, POY అనేది 90 డిగ్రీస్ ఇచ్చేసాడు. ఓకే, POX కూడా ఎంత 90 కదా అవుతుంది. ఎందుకు, XY అనేది స్ట్రైట్ లైన్ కాబట్టి మొత్తం యాంగిల్ అనేది 180 ఉండాలి. సో 90 ప్లస్ A ప్లస్ B అనేది ఖచ్చితంగా ఎంత ఉండాలి, 180 డిగ్రీస్ ఉండాలి. సో అదే ఇక్కడ రిప్రజెంట్ చేశాను. 90 ప్లస్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 180. A ప్లేస్లో 2x, B ప్లేస్లో 3x పెడితే సో ప్లస్ 90 అటు వెళ్తే -90, 5x ఈజ్ ఈక్వల్ టు 90, x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 90/5. సో దీని నుండి x వాల్యూ వచ్చేస్తుంది విచ్ ఇస్ 18 డిగ్రీస్. ఇప్పుడు x వచ్చేస్తే AB వచ్చేస్తే కదా, A 2x కదా, అంటే 2 × 18, B అనేది 3x కదా, 3 × 18 దట్ ఇస్ 54. సో ఇప్పుడు B వాల్యూ వచ్చేసింది, A వాల్యూ వచ్చేసింది. మనకి ఏం కావాలి, ఇంకా C కావాలి. ఇక్కడ చూడండి, MN అనేది స్ట్రైట్ లైన్ వాడు ఇచ్చాడు. MN స్ట్రైట్ లైన్ కాబట్టి దీని మీద ఉండే యాంగిల్స్ ఎంత ఉండాలి, మొత్తం 180 ఉండాలి కదా. అంటే మొత్తం అంటే B ప్లస్ C కలిపితే 180 ఉండాలి. సో మనకి B ఆల్రెడీ తెలుసు, దాని నుండి C వచ్చేస్తుంది కదా. B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 180. ఎందుకు, MN అనేది స్ట్రైట్ లైన్ కాబట్టి దాని మీద ఉండే యాంగిల్ సమ్ ఎప్పుడు 180 ఉండాలి. సో B ప్లస్లో 54 సబ్స్టిట్యూట్ చేస్తే 180 minus 54 విచ్ ఇస్ నథింగ్ బట్ 126 ఈజ్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ C. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్. సో కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, వాడు ఏమి ఇచ్చేసాడు అంటే PQR వాల్యూ ఈజ్ ఈక్వల్ టు PRQ అన్నాడు. సో PQR అనేది X కింద రిప్రజెంట్ చేస్తే PRQ వాల్యూ కూడా ఏమవుతుంది, Xే అవుతుంది. ఈ రెండు కూడా నేను డిరైవ్ చేసిన తర్వాత రాసిన క్వశ్చన్ సొల్యూషన్. ఓకే, సో లెట్ us see how to solve this question. ఇప్పుడు మనకి ఏం అడిగాడు, PQS ఈజ్ ఈక్వల్ టు PRT అని ప్రూవ్ చేయమన్నాడు. వెరీ సింపుల్. ఇప్పుడు మనకి ఏం తెలుసు, PQR ఈజ్ ఈక్వల్ టు PRQ కాబట్టి ఇది X అయితే ఇది కూడా Xే అవుతుంది. PQR X అని అనుకుంటే PRQ కూడా X అవుతుంది. ఇప్పుడు మనకి ఏం తెలుసు, ST అనేది స్ట్రైట్ లైన్ కాబట్టి దీని మీద ఉండే యాంగిల్ ఎప్పుడు ఎంత ఉంటుంది, 180 డిగ్రీస్ కదా. అంటే ఇక్కడ PQR ప్లస్ PQS ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఉండాలి కదా. PQR అనేది మనకు ఆల్రెడీ X అని తీసుకున్నాం, ప్లస్ X అటు వెళ్తే -X అవుతుంది. దాని నుండి PQS ఈజ్ ఈక్వల్ టు 180 minus X. సిమిలర్గా ఇప్పుడు ఇటువైపు చూసినా కూడా ఇది స్ట్రైట్ లైన్ కాబట్టి మొత్తం కలిపితే 180 ఉండాలి. సో PRQ ప్లస్ PRT ఈజ్ ఈక్వల్ టు 180 కదా. PRQ ప్లేస్లో ఏం పెట్టాలి, X పెట్టాలి, ప్లస్ X అటు వెళ్తే -X, దాని నుండి PRT వచ్చేసింది. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్లో ఏంటి, ఇక్కడ 180 - X ఉంది, ఇక్కడ 180 - X ఉంది కాబట్టి LHS రెండు ఈక్వల్ చేసేయచ్చు కదా. దేర్ఫోర్ PQS ఈజ్ ఈక్వల్ టు PRT, hence proved. This is how you need to solve this question. Very simple. Let us quickly see the fourth question, which is very important question. Okay,
ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ జెడ్ అని ఇచ్చాడు. ఏఓబి అనేది స్ట్రైట్ లైన్ అని నువ్వు ప్రూవ్ చేయాలి, వాడు ఇవ్వలేదు, ప్రూవ్ చేయాలి. ఏఓబి అనేది స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అవ్వాలంటే ఆబ్వియస్గా దాని మీద ఉండే యాంగిల్ సమ్ ఎంత ఉండాలి, యాక్సియం ప్రకారం 180 డిగ్రీస్ అవ్వాలి కదా. సో అది ప్రూవ్ చేయగలిగితే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. మనకేం తెలుసు, ఓ అనే పాయింట్ ఉంది, కామన్ పాయింట్. దీని చుట్టూరా ఉండే యాంగిల్ మొత్తం ఎంత అవుతుంది, 360 డిగ్రీస్ కదా. సో మొత్తం ఒక సర్కిల్ వెళ్ళామనుకో, మొత్తం ఎంత ఉండాలి, 360 ఉండాలి. అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ డబ్ల్యూ ఈ మొత్తం కలిపితే 360 ఉండాలి. అదే రాశాను, ఎక్స్ ప్లస్ వై ప్లస్ డబ్ల్యూ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 360. కానీ మనకి ఏమి ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ జెడ్ అన్నాడు. అంటే డబ్ల్యూ ప్లస్ జెడ్ ప్లేస్లో ఏం పెట్టచ్చు, ఎక్స్ ప్లస్ వై పెట్టచ్చా. సో అది సబ్స్టిట్యూట్ చేయాలి. డబ్ల్యూ ప్లస్ జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ వై పెట్టాను. ఎక్స్ ప్లస్ వై ఎన్నిసార్లు ఉంది, 2 టైమ్స్ ఉంది. 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 360 ఇంటూ 2 అటు వెళ్తే డివిజన్. సో ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత, 180 డిగ్రీస్. ఎక్స్ ప్లస్ వై వచ్చేసింది నాకు. ఇప్పుడు డబ్ల్యూ ప్లస్ జెడ్ కూడా ఆబ్వియస్గా ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వైకి ఈక్వల్ కాబట్టి అది కూడా ఎంత, 180 డిగ్రీస్. ఇప్పుడు మనకి ఏఓబి మీద యాంగిల్స్ ఏంటి, ఏఓబి మీద ఎక్స్ ప్లస్ వై ఉంది ఇటువైపు, ఇటువైపు డబ్ల్యూ ప్లస్ జెడ్ ఉంది. ఇప్పుడు మనకి ఏం తెలుసు, యాక్సియం ప్రకారం 2 అడ్జసెంట్ యాంగిల్స్ సమ్ 180 డిగ్రీస్ అయితే, అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అనేది 180 అయింది కదా. సో ఆబ్వియస్గా ఏమవ్వాలి, ఈ లైన్ అనేది స్ట్రైట్ లైనే ఫామ్ చేయాలి. దేర్ఫర్ మనం ఏం చెప్పచ్చు, ఏఓబి ఈజ్ అ స్ట్రైట్ లైన్. సో దిస్ ఈస్ హౌ you need to solve this fourth question, which is very important. Let us quickly see the fifth question. This is very important question. Okay, చాలా ఇంపార్టెంట్. వాడు ఏమి ఇచ్చాడు అంటే పిఓక్యూ అనేది ఒక స్ట్రైట్ లైన్ అన్నాడు, ఓఆర్ అనేది ఒక రే అన్నాడు, విచ్ ఇస్ పర్పెండిక్యులర్. ఓఆర్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటే ఇటువైపు యాంగిల్ 90, ఇక్కడ ఉండే యాంగిల్ కూడా ఆబ్వియస్గా 90 డిగ్రీస్. ఎందుకు, పీక్యూ అనేది ఒక లైన్ కాబట్టి కంప్లీట్ యాంగిల్ 180 అవ్వాలంటే ఇది 90 అయితే ఇది కూడా 90 డిగ్రీసే అవుతుంది. ఓఎస్ అనేది ఇంకో రే అంట, విచ్ లైస్ బిట్వీన్ ఓఆర్ అండ్ ఓపీ. ఓకే, వీ నీడ్ టు ప్రూవ్ దిస్ వన్. అంటే ఆర్ఓఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ యాంగిల్ క్యూఓఎస్ మైనస్ పిఓఎస్ అని ప్రూవ్ చేయాలి. వెరీ సింపుల్, అర్థం చేసుకోండి స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మనకి ఏం తెలుసు, ఓఆర్ ఇస్ పర్పెండిక్యులర్ టు పీక్యూ వాడు ఇచ్చేసాడు కదా. దాన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆర్ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, అలాగే ఆర్ఓపి ఈజ్ ఈక్వల్ టు కూడా 90 డిగ్రీస్. ఈ రెండు యూజ్ చేసే ఇక్కడున్న దాన్ని ప్రూవ్ చేస్తామన్నమాట. అంటే ఈ రెండు కూడా 90 కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేసేయచ్చు కదా. అంటే ఆర్ఓపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ఓఎస్ చేయొచ్చు కదా, సారీ ఆర్ఓపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ఓక్యూ చేయొచ్చు కదా. ఎందుకు, ఆర్హెచ్ఎస్ రెండు 90 కాబట్టి ఈక్వల్ చేశాను. ఆర్ఓపి అంటే ఏంటో చూడండి, ఇక్కడ ఆర్ఓపి ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఆర్ఓఎస్ ప్లస్ పిఓఎస్, అంతేనా. ఈ రెండు కంబైన్ చేస్తేనే కదా ఆర్ఓపి వస్తుంది. సో ఆర్ఓపి ఈజ్ నథింగ్ బట్ పిఓఎస్ ప్లస్ ఆర్ఓఎస్. ఇప్పుడు మనకి ఆర్ఓక్యూని కూడా రాయాలన్నమాట. ఎలా రాయాలి, ఇక్కడ నీకు ప్రూఫ్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్ఓఎస్ ఉంది. ఓకే, మనకి ఇక్కడ ఆర్ఓఎస్ అనే టర్మ్ కనిపించింది. ఇంకా పిఓఎస్ ఉంది, పిఓఎస్ టర్మ్ కనబడాలి, ఇక్కడ ఉంది. ఓకే, వెరీ గుడ్. ఇంకేముంది, ఇక్కడ క్యూఓఎస్ ఉంది, కానీ ఇక్కడ మనకి ఏముంది, ఆర్ఓక్యూ ఉంది, విచ్ ఇస్ నాట్ నెసెసరీ ఫర్ అవర్ ప్రూఫ్. సో ఆర్ఓక్యూని ఎలా రాయాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూఓఎస్లో రాయాలి. అది ఎలా రాయాలో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ దీని తర్వాత ఒక స్టెప్ రాయొచ్చు. ఏంటి అంటే, ఇప్పుడు సిమిలర్లీ క్యూఓఎస్ అంటే ఆర్ఓఎస్ని ఎలా అయితే రాసావో, ఆర్ఓపిని ఎలా అయితే రాసావో, ఇప్పుడు ఆ క్యూఓఎస్ని కూడా అలాగే రాస్తాం. అంటే ఏంటి, క్యూఓఎస్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్యూఓఎస్ ఇస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఆర్ఓక్యూ ప్లస్ ఆర్ఓఎస్ కదా. ఈ రెండు కంబైన్ చేస్తేనే కదా క్యూఓఎస్ వచ్చేది. సో క్యూఓఎస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఆర్ఓక్యూ ప్లస్ ఆర్ఓఎస్, అంతేనా. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఆర్ఓక్యూ కావాలి. ఆర్ఓక్యూ ఎలా వస్తుంది, ప్లస్ ఆర్ఓఎస్ అటు పట్టుకెళ్తే మైనస్ ఆర్ఓఎస్ కదా. సో అంటే యాంగిల్ క్యూఓఎస్ మైనస్ యాంగిల్ ఆర్ఓఎస్ గివ్స్ యాంగిల్ ఆర్ఓక్యూ. ఓకే, వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఈ స్టెప్ నుండే మొత్తం వచ్చేస్తుంది. సో ఆర్ఓక్యూ ప్లేస్లో ఏం పెట్టచ్చు, క్యూఓఎస్ మైనస్ ఆర్ఓఎస్. అది ఇక్కడ డైరెక్ట్గా నేను రాశాను. ఓకే, ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు ఇటువైపు ఆర్ఓఎస్ ఉంది, ఇటువైపు మైనస్ ఆర్ఓఎస్ ఉంది. మైనస్ ఆర్ఓఎస్ అటు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ ఆర్ఓఎస్.
ఇక్కడ ROS ప్లస్ ROS అంటే 2 times of ROS ప్లస్ POS అటు వెళ్తే ఏమవుతుంది మైనస్ POS ఇంటూ 2 ఇటు వెళ్తే ఏమవుతుంది డివిజన్. సో ROS is equal to half of QOS minus POS. This is how you need to solve this question. So చాలా important question, very important. Just pause it and do it once again. Okay, so let us quickly see the last question, 6th question. ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు అంటే XYZ వాల్యూ ఇచ్చేసాడు 64 అని. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు XY is produced to P అన్నాడు. XY ప్రొడ్యూస్ అయిందంటే ఏంటి, XY అనే లైన్ సెగ్మెంట్ని ఎక్స్టెండ్ చేయాలని అర్థం అనమాట. ప్రొడ్యూస్డ్ మీనింగ్ ఏంటి, ఎక్స్టెండ్ చేయమని. ఓకే, సో XYని ప్రొడ్యూస్ చేసాము. ఎక్కడ దాకా ప్రొడ్యూస్ చేయాలంట, P అనే పాయింట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలంట. సో డ్రా ద ఫిగర్ ఫ్రమ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. డ్రా చేసాం ఇక్కడ దాకా. నెక్స్ట్ ఏమన్నాడు, YQ అనేది బైసెక్టర్ ఆఫ్ ZYP. ZYP అంటే ఇదేనా, ZYP. దీనికి YQ అనేది బైసెక్టర్ అన్నాడు. బైసెక్టర్ అంటే ఏంటి, 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసేది. దేన్ని డివైడ్ చేస్తుంది, యాంగిల్ ZYPని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుందంట. అంటే ఏంటి, ఈ YQ అనేది 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. అంటే ఇది X అయితే ఈ యాంగిల్ కూడా ఎంత ఉండాలంట, ఎక్సే ఉండాలి. ఈ 58 అనేది నేను సొల్యూషన్ చేసిన తర్వాత రాసినది, చూసుకోండి. సో ఇది X అయితే ఇది కూడా ఎంత ఉండాలి, ఎక్సే ఉండాలి. ఆ X వాల్యూ ముందు కనుక్కోవాలి. ఓకే, సో అది కనుక్కుంటే కనుక ఆటోమేటిక్గా మనకు కావాల్సింది అంటే వాడు ఏది ఫైండ్ చేయమన్నాడు అవి వచ్చేస్తాయి. సో లెట్ us see. ఇక్కడ మనకి ఏం తెలుసు, XY అనేది ఒక లైన్, XYP అనేది ఒక స్ట్రైట్ లైన్ కదా. సో మనకి స్ట్రైట్ లైన్ మీద యాంగిల్ ఎంత ఉంటుంది, కంప్లీట్గా యాంగిల్ ఎంత ఉంటుంది, 180 degrees. అంటే XYZ ప్లస్ ZYP రెండు కంబైన్ చేస్తేనే కదా స్ట్రైట్ లైన్ వస్తుంది XYP. సో XYZ ప్లస్ ZYP ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దాని నుండి ZYP వచ్చేస్తుందా, ఎందుకు XYZ ఇచ్చేసాడు కదా 64 ప్లస్ 64 అటు వెళ్తే మైనస్ 64. ZYP వాల్యూ ఎంత 116. అంటే ZYP మొత్తం కలిపితే 116. దానిలో సగమే కదా EX అంటే దానిలో హాఫ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ZYQ వస్తుంది. నెక్స్ట్ QYP కూడా వచ్చేస్తుంది. ఓకే, సో హాఫ్ ఆఫ్ 116 గివ్స్ 58 degrees. దిస్ ఇస్ హౌ యూ విల్ గెట్ ZYQ అండ్ QYP. ఇప్పుడు వాడు ఏం అడిగాడో చూద్దాం. వాడు ఏం అడిగాడు, XYQ అడిగాడు. XYQ అంటే ఏంటి, ఈ మొత్తం యాంగిల్ అడిగాడు. ఇది ఎలా వస్తుంది, 64 degrees ప్లస్ X ఎంత వచ్చింది 58 కదా. 64 ప్లస్ 58 చేస్తే XYQ వచ్చేసినట్టే కదా. సో అదే చేయండి. 64 ప్లస్ 58 ఈస్ నథింగ్ బట్ 122 degrees. ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ డూ ద క్వశ్చన్. నెక్స్ట్ ఏంటి, రిఫ్లెక్స్ ఆఫ్ QYP. ముందు QYP కనుక్కోవాలి. ఆల్రెడీ QYP వచ్చేసింది, ఎంత 58 వచ్చింది కదా ఇందాక. రిఫ్లెక్స్ ఆఫ్ QYP అంటే ఏంటి, 360 degrees మైనస్ దిస్ యాంగిల్, దట్ ఈస్ నథింగ్ బట్ 360 మైనస్ 58, దట్ ఈస్ 302 degrees. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్. సో దీంట్లో మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది బైసెక్ట్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే, యాంగిల్ని బైసెక్ట్ చేస్తుందంటే యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నట్టు. లైన్ని ఒక రే బైసెక్ట్ చేస్తుందంటే లైన్ అనేది ఏంటి 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ అవుతున్నట్టు అనమాట. ఓకే, సో బైసెక్టర్ ఇస్ నథింగ్ బట్ ఇట్ డివైడ్స్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ అని గుర్తుపెట్టుకోండి. ప్రొడ్యూస్డ్ అంటే ఏంటి అంటే ఎక్స్టెండ్ చేస్తున్నట్టు. అంటే ఈ XY అనే లైన్ని ఎక్స్టెండ్ చేసి ఎక్కడ దాకా ఎక్స్టెండ్ చేయాలి, P అనే పాయింట్కి ఎక్స్టెండ్ చేయాలి అని చెప్తున్నట్టు అనమాట. సో దీస్ ఆర్ ద 2 terms you need to understand in this question. I hope you all understood this 6.1 exercise of lines and angles. So ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ప్లీజ్ కామెంట్ in the comment section below. So thank you so much for watching this video. So we have completed this first exercise of lines and angles, and stay tuned. Please do subscribe to our channel. Please do like, share it with your friends so that it will be useful for your friends also. And please don't forget to subscribe in order to get all the notifications of the next coming content. సో తొందరలోనే 6.2 ఎక్సర్సైజ్ కూడా మనం చేయబోతున్నాము. సో అది కూడా మన లైన్స్ అండ్ యాంగిల్స్ క్లాస్ 9th ప్లేలిస్ట్లో కనబడుతుంది. So please do subscribe to our channel. Thank you so much for watching this video. Have a great day. Bye bye.